సీఎల్ అయితే ఢిల్లీ మహేశ్వరం డాన్ అనే ఒక ఆయన అవుతుండు. అయితే ఆయన ఇంటర్వ్యూ తీసుకొని వచ్చాం. ఇప్పటి నుంచి చాలా మంది వచ్చి పోయినారంట. అయితే ఒకసారి అయితే ఇంటర్వ్యూ అయితే తీసుకుందామని వచ్చేసినాం మహేశ్వరం. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంది చూడండి. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. నమస్తే అన్నా. నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా అన్నా. నమస్తే. ఓకే బెదరు బాయ్. నీ తానికి మస్తు మంది వచ్చినారంట ఇంటర్వ్యూ తీసుకోనికి. డైలీ 10 మంది వస్తారు. అంటే 10 మంది ఎట్లా వస్తారన్నా? ఎందుకు ఏం గురించి నువ్వు ఈ మైసంలో పేరు ఎట్లా సంపాదించిన? రౌడీ షేడ్ అది పుట్టించింది ఎవరు? అన్నా నీ తానికైతే ఇప్పుడైతే మస్తు మంది వచ్చి పోయినారంట. అవునా, నిజమేనా? నిజమే అన్న. అది అయితే ఎట్లున్నావు అన్న? మొత్తం మంచిదే అన్న. అంటే నువ్వు చాలా నుంచి ఎట్లా జరుగుతున్నాయి అంతా మహేశ్వరంలో నీ రౌడీ షూటర్ మొత్తం మంచిగా నడుస్తుంది. నిన్నే ఒక మర్డర్ చేసి వచ్చిన. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. అంటే మర్డర్ అంటే దేని విషయంలో చేసినావా? ఇట్లా మన వాళ్ళు జోలికి వచ్చేసి ఇట్లనే గెలికిడు ఒక చాక్ తీసుకుని వచ్చేసినాను. అడ్డుస్తే ఖతం బిడ్డ, చేసేది క్రిమినల్ దందా, లోకల్ గా పెద్ద దాదా. అంతేనా? అంతేనా? అయితే నీకంటే గల్లీకి 2 ఆంటీలు ఉన్నారంట. అవునా, నిజమేనా? నిజమే అన్న. మా గల్లీకి దానికి చూపెడతా. ఆటగాడే అయ్యి బెటరా. అయ్యే ఈ వయసులో నీకు అవసరం ఏంట్రా? చూడటానికి వయసుతో పనేంట్రా. అయ్యి బెటరా. పిల్లమైతే ఇప్పుడు ఇషోటి పోతే ఏం చేస్తావు నీ మాటలని? ఇంకో పెళ్లి చేసుకుంటాను, అది కాకపోతే ఇంకోటి వస్తుంది. అంటే గల్లీగా 2 ఉన్నా అంటే అది నిజమేనా? అందరికి అడిగినా, బయట నుంచి అడిగేసి వచ్చిన. నువ్వు అడిగినా వైశ్యంలో? అడిగినా. ఉండరన్నదా? అయితే ఆయన పెద్ద రౌడీ షూటర్ అని చెప్పినారు అంతే. ఒకసారి మా గల్లీకి వచ్చి చూడు, నీకు చూపెడతా. చాలా మేము వస్తుంటే దానికి రాము కానీ. అయితే అడిగినా గంతే. వదిలేసిన వాళ్ళు దాని గురించి. నీకు ఎంతమంది పిల్లలరా? 2 పిల్లలనా. అయితే మీ పెద్ద కొడుకు ఇట్లనే రౌడీ షూటర్లలో తీసుకోతాను. పెద్దోడు చదువుకుంటాడు, చిన్నోడు రౌడీ షూటర్ చేశారు. అంటే చిన్నోడి మీద ఎంత కేసులు ఉన్నాయా? చిన్నోడి మీద ఒక 5 కేసులు ఉంటాయి. 5 కేసులు ఉంటాయా? ఈ బండి వాళ్ళు కొత్తగా అనిపిస్తుంది. ఈ బండి ఒక మర్డర్ చేసి ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఒకడు. అయితే దేని గురించి అయినా మర్డర్ చేసింది? ఇట్లా నీలాంటి ఒక పిల్లని గెలికిడంట అలా చెల్లని మర్డర్ చేసేస్తే ఒక గిఫ్ట్ ఇచ్చాడు 5 లక్షలు. ఇది అయితే ఈ షర్ట్లు మంచిగా కడకడకున్నా. ఏ నుంచి వస్తాయన్నా నీకు షర్ట్లు? ఢిల్లీ, బొంబాయి నుంచి వస్తాను. అంటే మీ నుంచి వాళ్ళే పంపిస్తారు నీకు ప్రేమతోనే? మీది వాళ్ళ నుంచి వాళ్ళు పంపిస్తారు. అంటే ఆడబి చేసిన మర్డరు చేసేసిన 2 మర్డర్లు చేసిన. అంటే జైలుకి ఎన్ని సంవత్సరాలు పోయినావా? జైలుకి ఒక మినిమం 6 ఏళ్ళు ఉండొచ్చా జైల్లో. దుష్మన్ కి ప్రాణం తీస్తా, నైట్ అయితే క్వార్టర్ కొడతా, బోర్ అయితే మర్డర్ చేస్తా. 6 నెలలు ఉండొచ్చా? ఈ పాయింట్ ఈ చెప్పులు ఎంతనా ప్రైస్ వచ్చేసి? చెప్పులు 1500. ఏందన్నా నువ్వు ఇట్లా నల్లిబొక్క బక్క ఎత్తున్నావు? మొత్తం ఒకటే గుద్దుకన్నా నువ్వు. ఇన్నే పడి చచ్చిపోతావు. ఇంటర్వ్యూ మొత్తం ఆపేసావు. ఇన్నే చేది నుంచి దూరం జరిపోతావు. ఇట్లా అరే ఏదైనా దొప్పుతున్నావు అట్లా. ఏం లేదు, షర్టు మంచిగా ఉందా అని చేస్తున్నావు అంతే కదా. చెప్పు. అరే వద్దానా? అనా వద్దానా? అనా తీసుకో. ఎందుకనా? నాకు ప్రేమతో ఇస్తున్నా. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడు కాదు. అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. చూసినా గాయస్, ఇప్పుడైతే అన్న అయితే వద్దన్నా షర్ట్ ఇస్తుండు. ఏం చేయాలి ఈ షర్ట్ని? ఇప్పుడు ప్రేమతోనైతే షర్ట్ ఇచ్చేసిండు. వద్దనా అని ఇస్తుండు. అయితే అన్నా నీ ఖుషి కోసం రోజు వేసుకుంటానా ఈ షర్ట్? అయితే ఇంకోటి కూడా వేపిస్తారు చెప్దామా ఇంటికి. అన్నా షర్ట్ అయితే ఇప్పుడు నీకు అట్లా బాడీ గార్డ్లు కార్లో మొత్తం పెట్టుకొని తిరుగుతావు అన్న నువ్వు షర్ట్లు? కార్లో మొత్తం స్టాక్ ఉంటుంది మొత్తం అనేది. అంటే నీకు ఇట్లా అడగంగానే ఇచ్చేస్తాను నీ బాడీ గార్డ్లు వాళ్ళు మొత్తం 2 ఉంటారు నా బాడీ గార్డ్లు. ఎంత వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది? ఒకటి నెలకు 1,00,000, ఒకటి 50,000. అంటే 50,000 ఎందుకు ఇస్తున్నావు? 2కి సేమ్ ఇవ్వాలిగా. అట్లా ఏదో ఒకటి సీనియర్, ఒకటి జూనియర్. అట్లానా? అయితే నువ్వు ఇప్పుడు ఎన్ని గంటలకి నైట్ ఎన్ని గంటలకు పోతావా? మీ పిల్ల ఏం తిట్టా? అన్నా ఇది చెప్పివానా? అన్నా వస్తా. అరే చెప్పివానా? వస్తా. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. వెళ్ళు.